జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి తలనొప్పిగా మారిందా? ఏఐసీసీ పెద్దలకు పీసీసీ పంపిన సీల్డ్ కవర్లో ఎవరి పేర్లున్నాయి? ఉప ఎన్నికపై ఖర్గేకి రేవంత్ ఏం చెప్పారు? టికెట్ రాని వారి నుంచి ఇబ్బంది రాకుండా కాంగ్రెస్ ఏం చేయనుంది? ఇంతకీ ఢిల్లీకి పంపిన సీల్డ్ కవర్లో ఏముంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు చేసిన సర్వేల ఆధారంగా 4 ఆశావహుల పేర్లను తమ నివేదికగా సీల్డ్ కవర్లో ఏఐసీసీకి పంపారు. మరోవైపు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పై చర్చించారు. అయితే అభ్యర్థి ఎంపికపై హస్తం పార్టీ పెద్దలు స్పీడ్ పెంచడంతో ఆశావహులు తమ ప్రయత్నాలకు పదును పెట్టారు. జూబ్లీహిల్స్ పోరులో పోటీ చేయడానికి చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అనేక రకాలుగా ఆలోచించి చివరికి రహస్య సర్వే చేయించిన పార్టీ పెద్దలు చివరికి 4 ఆశావహుల జాబితాలను సిద్ధం చేశారు. వీరికున్న బలాలు, బలహీనతలతో ఒక నివేదికను తయారు చేశారు. ఈ నివేదికలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలియజేయడంతో పాటు పక్క పార్టీల పరిస్థితిని కూడా పొందుపరిచినట్టు సమాచారం. బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత గోపీనాథ్ పేరును ఖరారు చేయటం, ఆ పార్టీ చేస్తున్న ప్రచార వివరాలను సైతం నివేదించినట్టు తెలుస్తోంది. సునీతకు ఉన్న బలాలను కూడా నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. పీసీసీ పంపిన నివేదికను ఖర్గేకు ఇచ్చి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని వివరించినట్లు సమాచారం. పీసీసీ నివేదికలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అటు బీఆర్ఎస్ తరపున మహిళను బరిలో దించారు కాబట్టి కాంగ్రెస్ కూడా మహిళకు టికెట్ ఇవ్వాలనుకుంటే కంజర్ల విజయలక్ష్మి, బొంతు శ్రీదేవిలలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందట. పొలిటికల్ సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని ఖర్గేకు తెలిపినట్టు సమాచారం. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ కు ఇటీవలే ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఆ ప్రకటన తర్వాత సైలెంట్ గా ఉన్న అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి వస్తుందా లేదా అన్న అనుమానంతో ఉన్నారట. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమనే ఉద్దేశంతోనే ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అయినా మళ్లీ పోటీకి సిద్ధమని అజారుద్దీన్ తన సన్నిహితులతో చెబుతుండటంతో హస్తం నేతలు తలలు పట్టుకున్నారని టాక్. జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువ మంది ఉండడంతో టికెట్ రాని వారిని ఎలా బుజ్జగించాలోనని హస్తం నేతలు ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారట. ఆశావహులతో సీక్రెట్ మీటింగ్ పెట్టి ఎవరికి అవకాశం దక్కినా గెలుపు బాధ్యతలు అందరూ తీసుకోవాలని దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం. మరో వారం రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్న నేపథ్యంలో టికెట్ ఎవరిని వరిస్తుందో అన్న ఆసక్తి ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొన్నది.